Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే స్టూడెంట్స్, మీరు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, మనకి సోషల్ స్టడీస్ రివైజ్డ్ సిలబస్ చెప్పండి, ఆ డిలీటెడ్ టాపిక్స్ ఏంటి, మాకేం చదవాలో అర్థం కావట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు, ఒక చోట ఒక రకంగా ఉంటుంది అంటున్నారు కదా. సో మనకి ఆ పీడిఎఫ్ లింక్ మీరు షేర్ చేయమంటున్నారు. నాకు మరి అది మీకు ఎలా షేర్ చేయాలనేది ఆ లింక్ తెలియదు. సో అందుకనే దాన్ని నేను పీపీటీలోకి కన్వర్ట్ చేసుకొని ఈ పీపీటీలోకి స్క్రీన్ షాట్స్ చేసి మనకి ఏదైతే ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేశారో రివైజ్డ్ సిలబస్, దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇందులో తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. చూడండి మీరు ఒక్కసారి చూడండి. ఇది మనకి ఫస్ట్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. మనకి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగే అవకాశం ఉన్నది తరగతి గదిలో చేయవలసిన కృత్యాలు, అదేవిధంగా ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు. ఇంక ఈ ఐచ్ఛికంగా అనేది మీకు అసలు అవసరం లేదు. అంటే ఈ ఫస్ట్ లెసన్ వచ్చేటప్పటికి ఐచ్ఛికంగా అనేది గట్టిగా మనం చూసినట్లయితే మ్యాప్ పేజీ 3లోని ఇండియా మ్యాప్ ద్వారా ఉనికి, వైశాల్యం, సరిహద్దు, దేశాలు, ఐఎస్టీలు స్వయంగా చేస్తారు అని చెప్పేసి ఇవి ఉంది. కానీ 10th క్లాసు ఫస్ట్ లెసన్లో మ్యాప్ అనేది ఇంపార్టెంట్. సో ఈ విషయంలో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా 10th క్లాసు ఫస్ట్ లెసన్ సోషల్ ఫస్ట్ లెసన్ అనేది పూర్తిగా చదవాలి. కాబట్టి దీన్ని ఒక్కదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోదు. ఎందుకంటే మ్యాప్ లేకుండా ఆ లెసన్ నుంచి మ్యాప్ కంపల్సరీ అడుగుతాం కదా. సో అక్కడ మ్యాప్ తీసేయటం అనేది ఒక చిన్న పొరపాటు వల్ల జరిగింది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. మ్యాప్ అనేది ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి 10th క్లాసు సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ ఫుల్గా చదవాలి. భారతదేశ భౌగోళిక స్వరూపాలు, ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అనేది మనకి పూర్తిగా ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకి పూర్తి లెసన్. ఇప్పుడు సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలు. అభివృద్ధి భావనల్లో వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలు. మనకి పేజీ నెంబర్ 14. పేజీ నెంబర్ 14లో మనకి ఒక టాపిక్ ఒక్కటి మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని దాని వరకు డిలీట్ చేశారు. మళ్ళీ అంటే సైడ్ హెడ్డింగ్ ఏదైనా ఒకటి ఇక్కడ మనకి టాపిక్ మెన్షన్ చేశారు అనుకోండి, దాని సైడ్ హెడ్డింగ్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాటర్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ అన్నారు చూసారా, ఇంకా అంతవరకు మనకి లేనట్టు. అదేవిధంగా ఇంటి వద్ద చేయదగిన కృత్యాల్లో పేజీ నెంబర్ 14, 15లోని పట్టికను సొంతగా పూరించగలుగుతారు. అంటే ఇక్కడ మనకి డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ అనేది ఇక్కడ మనకేమో ఐచ్ఛికంగా చేయదగిన దాంట్లో లేదు అని చెప్తున్నారు, ఇక్కడేమో మళ్ళీ ఇంటి వద్ద కృత్యాల్లో ఉంది అంటున్నారు. సో ఏంటి అంటే ఇక్కడ సిలబస్ తగ్గించారు అంటే లెసన్ మధ్యలో ఒక టాపిక్ తీస్తే దాన్ని ఖచ్చితంగా మనం వదలలేం. కాబట్టి మ్యాక్సిమం చదువుకోవడమే బెటరు. అయితే సరే చూద్దాం. ఆ 14th పేజీ నుంచి రాకపోవచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఆదాయము ఇతర లక్ష్యాలు అంటే పేజీ నెంబర్ 17. అంటే మనకి 14th పేజీ తర్వాత వచ్చేటప్పటికి 17th పేజీలో ఆ సైడ్ హెడ్డింగ్ మాత్రం లేదు, అక్కడ దాని కింద టాపిక్ అనేది ఉండదు. ఇప్పుడు 17th పేజీ కనుక మనం చూసామనుకోండి, ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, ఆదాయము ఇతర లక్ష్యాలు. దాని సైడ్ హెడ్డింగ్ దగ్గర మీరు ఇంటూ మార్క్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ నుంచి మనకి అది 18th పేజీలో హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ స్టేట్స్. అంటే అంతవరకు కూడా అక్కడ వరకు కూడా ఆ సైడ్ హెడ్డింగ్ ముందు వరకు కూడా లేనట్టే. ఇక్కడ నుంచి ఉంది మళ్ళీ హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. అంటే ఒక దేశాల మధ్య పోలిక అనేది ఉందో చూసారా, అది ఉంది. అంటే ఇక్కడ మీరు చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 14వ పేజీలో ఈ హెడ్డింగు, తర్వాత 17వ పేజీలో ఈ 2 టాపిక్స్ మాత్రం ఈ లెసన్ నుంచి డిలీట్ చేయబడినవి. ఇంకా మిగిలిన ఏమీ లేవు. అంటే మ్యాక్సిమం సెకండ్ లెసన్లో కూడా చాలా వరకు ఉన్నట్లే, ఆ 2 సైడ్ హెడ్డింగ్స్ తప్ప. ఇంకా థర్డ్ లెసన్ మ్యాక్సిమం పూర్తిగా లెసన్ ఉంది. ఇది కూడా మనం చూసినట్లయితే ఏవో టేబుల్స్ అవి తీసినట్టు చూపిస్తున్నారు, కానీ ఆ టేబుల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం పూర్తి లెసన్ చదవాలని మనకి ఎక్కడ చూసినా చాలా చోట్ల పెట్టారు. సో ఇది కూడా మ్యాక్సిమం పూర్తి లెసన్ ఉంది. థర్డ్ లెసన్ వచ్చేటప్పటికి ఫోర్త్ లెసన్ కూడా బార్ గ్రాఫులు నేర్చుకుంటారు అంటున్నారు. ఏది మనం ఏంటంటే డిలీట్ చేసిన టాపిక్ చూస్తే ఉన్నది ఏంటనేది మనకు ఐడియా వస్తుంది. కాబట్టి నేను డిలీటెడ్ టాపిక్ మాత్రం చెప్తున్నాను.
పేజీ నెంబర్ 45, 46లో బార్ గ్రాఫులు నేర్చుకుంటారు. ఈ 45, 46లో ఉన్న బార్ గ్రాఫ్లు ఒకసారి చూడండి. అవి మనకి కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటున్నాడు. డిలీట్ చేశారు అంటున్నారు, మరి ఎగ్జామ్స్లో కనిపిస్తూనే ఉంటున్నాయి. కాబట్టి చూడండి, ఒకవేళ వదిలేస్తే అంతవరకు వదిలితే సరిపోతుంది ఈ బార్ గ్రాఫుల వరకు. అదేవిధంగా మిగిలిన ఎక్కడ లేవు. అంటే 4th లెసన్ కూడా మనకి ఎగ్జామ్లో ఫుల్ లెసన్ ఉంది. ఇంకా 5th లెసన్ చూసినట్లయితే అంతర్గత ప్రవాహాలు, బాహ్య ప్రవాహాలు 61, 62 పేజీ. అంటే మనం కనుక ఇది చూసినట్లయితే ఈ లెసన్లో కొంచెం మనకి డిలీటెడ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకి డిలీట్ అయింది పెద్దగా కనిపించలేదు లెసను, కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. 61 పేజీ నెంబర్ 61 సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లోస్. అది మనం ఖచ్చితంగా చదవక్కర్లేదు. అవుట్ ఫ్లోస్ అండ్ ఇన్నర్ ఫ్లోస్ అన్నాడు కదా, సో ఈ రెండు చదవక్కర్లేదు. అంటే పేజీ నెంబర్ 61, 62. అదేవిధంగా తుంగభద్ర నది ప్రాంతంలోని నీటి వినియోగం అది 63లో ఉంది. వాటర్ యూజెస్ ఇన్ ద తుంగభద్ర రివర్ బేసిన్. సో అక్కడ నుంచి కూడా చదవక్కర్లేదు. అంటే ఇప్పుడు మనం ఈ లెసన్ నుంచి డిలీటెడ్ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 61, 62, 63, 64 ఈ 4 పేజెస్ మీరు చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ హెడ్డింగ్ చదవాల్సిందే, రేషనల్ అండ్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎగ్జాంపుల్ అన్నది మాత్రం మళ్ళీ మనం చూడాల్సింది. అదేవిధంగా వాటర్ యాజ్ అన్ కామన్ పూల్ రిసోర్స్ అనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ 6th లెసన్ చూసినట్లయితే మనము జనాభా మార్పు 77 నుంచి 80 పేజీ వరకు. ఇదే ఎందుకు చెప్తున్నాను మెయిన్ అంటే ఇది మనకి SCRT వాళ్ళు ఈ సిలబస్ అకాడమిక్ క్యాలెండర్లో మనతో రాయించారు. దీన్ని బేస్ చేసుకొని మిగిలిన చాలామంది తయారు చేశారు దీన్ని PDF లాగా. అయితే మెయిన్ మనకి ఇదనమాట. సో ఇక్కడ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో మనకి ఏముందంటే జనాభా మార్పు పేజీ నెంబర్ 77 to 80. చేంజింగ్ పాపులేషన్ సైజ్ అక్కడ నుంచి మీరు చదవాల్సిన అవసరం అనేది లేదు. అదేవిధంగా 77, 78, 79, 80 పేజ్ వరకు కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా అనేది కూడా మరి ఆ లెక్కను చూసినట్లయితే మనకి డిలీటెడ్ సిలబస్లోనే ఉంది. కానీ దీని నుంచి మనకి మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్స్ DC రివిజన్ టెస్ట్లో కానీ లేకపోతే ఎక్కడ చూసినా మళ్ళీ మనకి ఇవి కనిపిస్తూనే ఉంది. సో కొంచెం ఏంటి అంటే ఒకసారి చూసి అలా వదిలేయండి. ఫెర్టిలిటీ రేటు మీద క్వశ్చన్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకి. నెక్స్ట్ ప్రజలు నివాస ప్రాంతాలు. ఇది కనుక చూసినట్లయితే మనకి నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఫస్ట్ పేజీలో ఉంటుంది. 87 పేజీలో నివాస ప్రాంతం అంటే ఏమిటి అనేది ఉంది. కానీ నివాస ప్రాంతాలు హౌ డిడ్ సెటిల్మెంట్ బిగిన్ ఎలా ఏర్పడ్డాయి అనేది మనకి 88 పేజీలో ఉందో చూసారా, అది లేదు. హౌ డిడ్ సెటిల్మెంట్ బిగిన్ ఇది కొంచెం మనకి లేదు. తర్వాత వ్యవసాయ అభివృద్ధి పట్టణాల ఆవిర్భావం అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 88 పేజీ నుంచి 89, 90, 91 అంటే ఈ ఢిల్లీ టాపిక్ ఇదంతా ఉంటుంది ఈ లెసన్లో. సో ఇదంతా కూడా లేదు. ఇప్పుడు మనకి 92 దగ్గర నుంచి ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ అట్రాక్టెడ్ సెటిల్మెంట్స్. వాట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ అంటే మనకి ఇక్కడ ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి 92లో అది ఉంది. అంటే 87 ఒక్కటి ఉంది, ఫస్ట్ పేజీ ఉంది. అక్కడ నుంచి 88, 89, 90, 91 5 పేజెస్ 4 పేజెస్ లేవు. 92 దగ్గర నుంచి మళ్ళీ మనకి లెసన్లో ముందు చూడండి ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి. అదేవిధంగా నెక్స్ట్ నివాస ప్రాంతాలను ఎలా వ్యక్తీకరిస్తారు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ భారతదేశంలో పట్టణీకరణ 95లో మనకి కింద ఉంటుంది చూడండి హెడ్డింగ్, భారతదేశంలో పట్టణీకరణ. అది ఇంటూ కొట్టేసుకోండి లేదని. అర్బనైజేషన్ ఇన్ ఇండియా, ఇండియాలో అర్బనైజేషన్ ఏంటి, పట్టణీకరణ ఏంటి అనేది మనకి సిలబస్లో లేదు. దాని హెడ్డింగ్ ఎంతవరకు ఉందో అది 96లో ఉంది, సగం వరకు ఉంది కదా. సో మళ్ళీ అక్కడ ఇండియన్ సెటిల్మెంట్స్ ఇన్ హైరార్సీ అనేది మాత్రం అక్కడ నుంచి ఉంది. హైరార్కీ అనేది అంటే భారతదేశ నివాస ప్రాంతాల స్థాయిలో అనేది మళ్ళీ మనకు ఎగ్జామ్లో ఉంది. అంటే ఒక సైడ్ హెడ్డింగ్ ఎక్కడి నుంచి ఉంటుందో దాని ఎండింగ్ వరకు మనకి లేనట్టు అనమాట. ఇంకా ఆ పేజీలో చూసినట్లయితే ఇది మనకి 7th లెసన్ నుంచి. నెక్స్ట్ మనం 8th లెసన్ కనుక చూసినట్లయితే ప్రజలు వలసలు.
ఇది గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస 106 to 107. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాము. అంటే ఫస్ట్ అంతా కూడా ఉంది. ఇక్కడ రామయ్య ఏ మైగ్రెంట్ టీచర్ ఇన్ హైదరాబాద్ అనేది మీరు సొంతగా చదవాలి. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని మీరు చదివినా మేము చెప్పిన క్లాస్ రూమ్ యాక్టివిటీ అయినా మీరు ఇంటి దగ్గర చేసిన యాక్టివిటీ అయినా ఏదైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఓన్లీ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ఎగ్జామ్లో మిమ్మల్ని ప్రశ్నలు అడగరు. కాబట్టి ఈ 106, 107 పేజీల్లో ఉన్న సిలబస్ మీరు ఇంటూ కొట్టుకోండి. ఏంటిది అది? గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎందుకు వలస వెళ్తారు అనేది ఈ హెడ్డింగ్ పక్క పేజీ కూడా ఇంటూ కొట్టుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ వలసలు 112వ పేజీ తీయండి. 112వ పేజీలో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఆ హెడ్డింగ్ మొత్తం ఇంటూ కొట్టేసేయండి. అది 113వ పేజీ వరకు కూడా ఉంది. సో ఈ విధంగా అంటే ఈ లెసన్ నుంచి కూడా మనం చదివేది కొంచెం తక్కువగానే ఉంది. మనం ఓన్లీ డిలీటెడ్ టాపిక్స్ చూస్తున్నాం. వాటికి ఇంటూ కొట్టి మిగిలిన వాటి మొత్తం కూడా మీరు చదవండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ మ్యాక్సిమం ఉన్నాయి. నెక్స్ట్ రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో కొంచెం ఎక్కువ డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి. చూడండి, రామాపురంలో భూ పంపిణీ 118 పేజీ. అదేవిధంగా 118 పేజీ అంటే స్టార్టింగ్ పైన హెడ్డింగ్ నుంచి కింద వరకు కూడా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ రామాపూర్ మొత్తం కూడా. అదేవిధంగా కింద వరకు కూడా అసలు పేపర్ ఫుల్గా లేనట్టే ఎగ్జామ్లో. సో అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైన శ్రమ పేజీ 121. ఇక్కడ 118లో క్యూఆర్ కోడ్ వీడియో చూడటం అంటే అవి చూసి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా విషయాన్ని తెలుసుకోమంటున్నారు. సరే, 121 తీద్దాం. నెక్స్ట్ వ్యవసాయానికి అవసరమైన శ్రమ పేజీ అంటే లేబర్ ఫర్ ద ఫామ్ అంటే ఈ పార్ట్ కూడా మనకు ఆ పేజీ కూడా లేదు. అదేవిధంగా ఉత్పత్తి నిర్వహణ 119 నుంచి 120 అంటే చూడండి ఇంక మొత్తం కూడా లేదు. ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఇక్కడ మనం ఇప్పుడు చూస్తే కరెక్ట్గా 118 నుంచి 119, 119, 120, 121 ఈ 5 పేజీలు అనేది కూడా మనకి ఎగ్జామ్లో లేదు. నెక్స్ట్ పెట్టుబడి భౌతిక నిర్వహణ, పెట్టుబడిని ఏర్పాటు చేసుకోవటం, రైతుకు మిగులు లేదా నష్టం పేజీ నెంబర్ 123 to 24. అంటే గట్టిగా మనకి ఇక్కడ ఉందల్లా 122 పేజ్ ఒకటే. క్యాపిటల్ ఆర్గనైజేషన్, ఫిజికల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ అన్నాడు. ఇది ఒకటే కనిపిస్తుంది ఆ పైన ఉన్నది. సో మిగిలినంతా కూడా మరి ఎగ్జామ్లో లేదని చెప్తున్నాడు. రైతుకు మిగులు లేదా నష్టము పేజీ నెంబర్ 123, 124. నెక్స్ట్ వచ్చి 125 నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ రామాపూర్ ఉందో చూసారా, అది మాత్రం ఎగ్జామ్లో ఉంటుంది. రామాపురంలోని దుకాణదారులు రవాణా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగము. ద షాప్ కీపర్స్ ఆఫ్ రామాపూర్, ద ట్రాన్స్పోర్ట్ ఏ ఫాస్ట్ డెవలప్మెంట్ సెక్టర్. ఇవన్నీ కూడా మనకి ఏమీ మళ్ళీ లేవంటున్నారు. అంటే మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ లెసన్లో మ్యాక్సిమం చాలా తక్కువ సిలబస్ అంటే తక్కువ పార్టే చదువుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ లెసన్ ఒక్కదాన్ని మాత్రం చదవాల్సిన టాపిక్ ఏంటో చూద్దాం. ఒక్కసారి చూడండి, భూమి ఇతర సహజ వనరులు, రామాపురంలో వ్యవసాయేతర పనులు. ఈ 2 మాత్రమే ఈ లెసన్లో చదవాల్సిన ఎక్కువ. బహుళ పంట సాగుకు సంబంధించి 117లోని టేబుల్, తర్వాత 118లో అది ఏం లేదు, 119లో పైగ్రాఫ్ ఒకసారి అర్థం చేసుకోవటం, 127లో ప్రశ్నలకు సమాధానాలు రాయటం. అంటే చాలా తక్కువ ఉంది. 116, 17, 125 మ్యాక్సిమం ఈ లెసన్ నుంచి ఆ 3 పేజెసే మనం చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ప్రపంచీకరణ. ఇక్కడ పేజీ నెంబర్ 132 పలు దేశాలలో ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ 132 పేజ్. అదేవిధంగా 132 దేశాల మధ్య అనుసంధానం అంటున్నాడు. ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ అని అది. అదేవిధంగా 133 పేజ్ అంటే 32, 33 లేదు. అదేవిధంగా విదేశీ వాణిజ్యము మార్కెట్ల అనుసంధానము 134 ఫారిన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్. మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే 132 పేజ్ లేదు, 33 పేజ్ లేదు, 34 పేజ్ లేదు. సాంకేతిక పరిజ్ఞానము అంటున్నాడు కదా 36. ఎంఎన్సీస్ ఉంది. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న సిలబస్ ఏంటి అంటే ఈ లెసన్లో ఎంఎన్సీస్ ఉంది. ఎంఎన్సీస్ అండ్ గ్లోబలైజేషన్ అనే టాపిక్ మాత్రం ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు అనేది మాత్రం మనం చదవాలి.
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల విధానాల సరళీకరణ ఇది లేదు కదా. బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ అనే టాపిక్ ఉంది. అంటే 135 మీరు ఉంది అని హెడ్డింగ్ టిక్ కొట్టుకోండి, ఎంఎన్సి అండ్ గ్లోబలైజేషన్. నెక్స్ట్ 136లో ఉన్న టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అది తీసేశారు. అదేవిధంగా విదేశీ వాణిజ్యము, పెట్టుబడి సరళీకరణ అంటే లిబరలైజేషన్ అండ్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 137 పేజ్ కూడా లేదు. ఇక్కడ నుంచి 138 ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ దగ్గర నుంచి ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా 139, 38 ఇవి మనకి లెసన్స్లో సిలబస్లో ఉన్నవి. 140 వరకు ఉంది. మళ్ళీ 141లో స్మాల్ ప్రొడ్యూసర్స్ కంపేర్ పేరిష్ అని ఉంది కదా, అది మనకి లేదు. చిన్న ఉత్పత్తిదారులు పోటీ పడండి లేదా అంతరించిపోండు అనేది మనకి ఎగ్జామ్లో లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యాయమైన ప్రపంచీకరణ కోసం పోరాటం, ద స్ట్రగుల్ ఫర్ ఎ ఫెయిర్ గ్లోబలైజేషన్ ఇది కూడా లేదు. అంటే ఫైనల్గా మనకి వచ్చేటప్పటికి 141, 142 కూడా లేదు. ఈ లెసన్లో మనం మ్యాక్సిమం పెద్దగా చదవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇంపార్టెంట్ లెసన్ ఇది అయినప్పటికీ ఇందులో ఎక్కువ డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి చూడండి మీరు. 136, 37 లేదు కదా, 138, 139 మీకు ఉంది, 140 ఉంది. అదేవిధంగా మిగిలినంతా కూడా సిలబస్ అంటే చాలా తక్కువే ఉంది. చూడండి మీరు ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. 32 లేదు, 33 లేదు, 34 లేదు, 35 ఉంది, 36 లేదు, 37 లేదు, 38, 9, 40 ఉన్నాయి. అంటే గట్టిగా 4 పేజెస్ ఉంది ఈ లెసన్ నుంచి అంతే మనకి. కానీ మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లేదు మిగిలిన దాంట్లోంచి రాకపోవచ్చేమో అంటే కష్టం. ఏమో ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసిన టీచర్స్, పేపర్ ప్రిపేర్ చేసిన టీచర్స్ ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఒక ప్యాటర్న్లో ప్రిపేర్ చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. అవి డిలీటెడ్లో పొరపాటు ఉన్నప్పటికీ కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయేమో చూసుకోండి. నెక్స్ట్ ఆహార భద్రత, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం 46, 47 పేజెస్ లేదు. అదేవిధంగా పోషకాహార స్థాయిలు 153 to 56 మనకి ఈ లెసన్ నుంచి లేవు. ఇది నేను నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒక్కసారి చెప్తాను, ఇంకా షార్ట్కట్లో ఉంటుంది, మనం చూద్దాం ఒక్కసారి మళ్ళీ. 146 ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద కంట్రీ, ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అది మనకి లేదు అంటున్నాడు. అంటే ఫస్ట్ పేజీ ఉంది. పోషకాహార స్థాయి పేజీ నెంబర్ 153, 156, 147 కూడా. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా మనకి సిలబస్లో లేదు. పోషకాహార స్థాయి 153కి వెళ్దాము. న్యూట్రిషన్ స్టేటస్ ఇది కూడా మనకి ఎగ్జామ్లో లేదు. 153 దగ్గర నుంచి 153, 154, 155, 156 ఇవన్నీ కూడా మరి డిలీటెడ్ అంటున్నాడు. కానీ మరి వీటి నుంచి మనకి ప్రశ్నలు వస్తున్నాయి, ఒక్కసారి చూడండి అమ్మా. నెక్స్ట్ సమానత, సుస్థిర అభివృద్ధి. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే పర్యావరణంపై ప్రజల హక్కులు 164 నుంచి 168 వరకు సిలబస్లో లేదు. అంటే సైలెంట్ స్ప్రింగ్ యాక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనకి తుంగభద్ర నది దగ్గర నర్మదా నదికి సంబంధించి ఇక్కడ మధ్యప్రదేశ్లో వాళ్ళు చేసిన ఈ ధర్నా వీటికి సంబంధించింది మాత్రం ఈ లెసన్లో డిలీటెడ్. మొత్తం ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న టాపిక్ అంతా కూడా లేదు. నెక్స్ట్ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ 173 ఇంక మిగిలినంతా కూడా ఉంది. నెక్స్ట్ 173 ఇది గ్రీన్ కలర్ పేజ్ ఉంది, ఈ పేజ్ కూడా సిలబస్లో లేదు. ఈ రెండు ఆరెంజ్ కలర్ పేజెస్ను గ్రీన్ కలర్ పేజెస్ చదవకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 to 1950 మనకి 13th లెసన్. ఇక్కడ మీరు ఇక్కడ డిలీటెడ్ టాపిక్ అనేది చూడొద్దు, ఎందుకంటే పూర్తి లెసన్ చదవాలి. అదేవిధంగా 14th లెసన్ కూడా పూర్తిగా చదవాలి. 15th లెసన్ చూసినట్లయితే మనకి ఇంకొకటే మాట, వియత్నాంకి సంబంధించి లేదు, నైజీరియా టాపిక్ లేదు, తీసేయండి. ఇంకా 16th లెసన్కి వచ్చినట్లయితే దీనిలో కూడా ఒక్కటే గాంధీజీ హిట్లర్కి రాసిన ఉత్తరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మాత్రమే తీయమన్నారు, కానీ మిగిలిన దాని గురించి మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే మ్యాక్సిమం లెసన్ మొత్తం చదవాలి. ఇక నెక్స్ట్ మనం 17th లెసన్కి వచ్చినట్లయితే
నేపాల్ నేపథ్యము అంటే ఇది రాజ్యాంగం స్టార్టింగ్లో ఉంటుంది కదా, లెసన్ స్టార్టింగ్లో. అంటే నేపాల్ ఇంటీరియం కాన్స్టిట్యూషన్ ప్రియంబల్ 2007 అది లేదు. అంటే పేజీ నెంబర్ 234లో ఉంది చూసారా, అదంట. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేపాల్ లేదు. అంటే ముందు కాన్స్టిట్యూషన్కి సంబంధించి ముందు పేజీలు ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేపాల్ అనేది లేదు. అదేవిధంగా రాజ్యాంగ చర్చలను చదవటం 237. ఇదేంటంటే ఇంకా డిస్కషన్ ఉంటుంది, రాజ్యాంగాన్ని చదివి దానిలోంచి ప్రాబ్లమ్స్ చెప్పడం అదంతా. రీడింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, ఆ డిబేట్స్ అనేవి మీకు తీసేశారు. తర్వాత ఆ డిబేట్స్ అవన్నీ కూడా తీసేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజ్యాంగ సభలోని చర్చల్లోని విమర్శలకు ఉదాహరణలు 242 పేజీ చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికింగ్ ఇన్ సిఏ అంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్. సో ఆ టాపిక్ తీసేశారు. అదేవిధంగా 234లో ఉన్న ఎగ్జాంపుల్ ఆఫ్ డిబేట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ఇది కూడా తీసేశారు. నెక్స్ట్ రాజ్యాంగ సామాజిక నిర్మాణం, కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ అని ఉంది. ఇది కూడా మనకి లేదు. రాజ్యాంగం సామాజిక నిర్మాణం 245 లేదు, అంటే చాలా తక్కువ ఉంది. ఇంకా లాస్ట్ పేజీలో ఉన్న 246 ద కాన్స్టిట్యూషన్ టుడే అన్నది మాత్రం ఎగ్జామ్లో ఉంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకొకసారి క్లియర్గా ఈ పీడిఎఫ్ ఇవి చూసుకోండి. నేను ఏదైనా కొంచెం అటు ఇటుగా చూసినా మీరు ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఉన్నదానికి ఇంటూ పెట్టేసుకోండి. ఆ పేజీ హెడ్డింగ్కి మీరు ఇంటూ పెట్టుకోండి. ఐచ్ఛికంగా చేయదగిన చూడండి, పేజీ లెసన్ నెంబర్ 18 స్వతంత్ర భారతదేశం చూడండి. విదేశీ విధానము యుద్ధాలు నెహ్రూ తర్వాత పేజీ నెంబర్ 255. అంటే 255కి వెళ్ళారు అంటే ఈ మిగిలిన పేజీలన్నీ కూడా, ఈ లెసన్ 248 దగ్గర స్టార్ట్ అయింది. ఈ ముందు పేజీలన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఉన్నాయి. 255 అనేది మాత్రమే లేదంటున్నాడు. ఫారెన్ పాలసీ అండ్ వార్స్, తర్వాత నెహ్రూ తర్వాత అంటున్నారు. నెహ్రూ తర్వాత అనేది మనకి తర్వాత వస్తుందా? సో అంటే ఆ ఒక పేజీలోనే కొంతవరకే లేదు. నెక్స్ట్ హిందీ వ్యతిరేక ఉద్యమము హరిత విప్లవం 256, గ్రీన్ రెవల్యూషన్, ఇది కూడా లేదు. నెక్స్ట్ ప్రాంతీయ పార్టీలు ఉద్యమం 257. అంటే ఇక్కడ నుంచి తీసేసినట్టున్నారు మనకు. చూడండి, ఫారెన్ పాలసీ అండ్ వార్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి వామపక్ష పంధా వైపు మలుపు అంతవరకు, అంటే 257 వరకు లేదు. తర్వాత 258 to 259 ఉంది. 260లో మనకి ద లెఫ్ట్ టర్న్ అనే దగ్గర నుంచి లేదనమాట. మిగిలినది మళ్ళీ లాస్ట్ 261లో ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ పేజీలు ఏవైతే ఉన్నాయో అవి డిలీటెడ్ టాపిక్. ఇంకా ఉన్నాయి చూడండి, ఆర్టికల్ 370 రద్దు, నాడు నేడు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్లో విలీనమైన విధానాన్ని ఎక్స్ప్లోర్ చేయట. ఇది కూడా మనకి ఇది ఏ లెసన్ నుంచి, ముందు లెసన్ నుంచి అనుకుంటా. సరే 19th లెసన్ చూద్దాం. చూడండి ఒకసారి, నేనేమన్నా పొరపాటు చేశారా? మనకి 19th లెసన్ వచ్చేటప్పటికి పేజీ నెంబర్ 269 అస్సాం ఉద్యమం, పేజీ నెంబర్ 269లో అస్సాం ఉద్యమం అనేది ఓకే, అస్సాం మూమెంట్ అనేది ఉంది కదా, ఆ పేజీ. అంటే అస్సాం ఉద్యమం అనేది మనం ఏం అసలు చదవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 267లో మనకు వచ్చేటప్పటికి రాష్ట్రపతి పాలన ఉంది. సో దాన్ని కూడా మనం చదవాల్సిన అవసరం 267లో ఉన్న రాష్ట్రపతి పాలన అనేది కూడా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పంజాబ్లో ఆందోళన 270, 272 ద పంజాబ్ ఎడ్యుకేషన్ అంటే 270 ఉంది. అది అక్కడ నుంచి మనకి 272 వరకు కూడా అది ఉంది, చదవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఉన్నత స్థానాల్లో అవినీతి పెరుగుదల 274 నుంచి 275. ఈ మధ్యలో ద న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ ద రాజీవ్ గాంధీ ఎరా, ఈ రాజీవ్ గాంధీకి సంబంధించిన మ్యాటర్ మనం చదవాలి.
ఇంకా మనం వదిలేయాల్సింది ద రైజ్ ఆఫ్ కమ్యూనలిజం అండ్ కరప్షన్ ఇన్ హై ప్లేసెస్ అనేది తీసేసేయాలి. అదేవిధంగా అది 275 వరకు ఉంది. ఆ సిలబస్ మొత్తం తీసేసుకోండి. నెక్స్ట్ 20వ శతాబ్దపు చివరి దశకంలోని సమస్యలు 278లో ఉంది చూడండి ఒకసారి. పొలిటికల్ కన్సర్న్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ 20th సెంచరీ. ఇది కూడా మనకి ఆ పేజీ వరకు ఉంది కాబట్టి దాన్ని తీసేయడం. నెక్స్ట్ 279 రాజకీయాలు మత వినియోగము, యూజ్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్. ఇది కూడా అంటే 278, 79 లేదు. మళ్ళీ నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి మనకి 80 పేజీలో ఉంది, 280 అది చదవాలి. అంటే ఈ లెసన్ నుంచి కూడా ఎక్కువ పార్ట్ డిలీటెడ్ అయినట్టుంది. నెక్స్ట్ మేమేంటంటే పిల్లలకి ఇంకా కొంచెం వదలకుండా మొత్తంగా చెప్పేసుకుంటూ వచ్చామన్నమాట. నెక్స్ట్ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం కదా. ఇందులో పరోక్ష యుద్ధాలు 285, పేజీ నెంబర్ 285. పరోక్షంగా చేయదగిన యుద్ధాలు అన్నాడు కదా 285లో. అంటే ఇది ప్రాక్సీ వార్ అంటున్నాడు. అదొకటి. సైనిక ఒప్పందాలు, మిలిటరీ అలయన్సెస్ 286. అదేవిధంగా ఆయుధ అంతరిక్ష పోటీ 287. ఆర్మ్స్ అండ్ స్ప్రేస్ రేస్ అంటున్నాడు. అంతవరకు మనకి లేదు. అదేవిధంగా 289, 290 అంటే 88 ఒకటి ఉంది. 287లో నాన్ అలైన్మెంట్ మూమెంట్ NAM ముందు చూసారా, అక్కడ నుంచి మీరు చదవాలి. చదివిన తర్వాత 289కి వచ్చినట్లయితే గల్ఫ్ మధ్యప్రాచ్య ప్రాంతాల్లో పెరిగిన జాతీయతావాద భావము, పశ్చిమాసియా ఘర్షణలు 289 to 290. వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్ అని ఉంది కదా, అది తీసేసేయండి. అది తీసేస్తే మీకు పాలిస్తీనాది పోతుంది. నెక్స్ట్ 291 అంటున్నాడు. అందులో కూడా ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్ట్ అంటున్నాడు. చూడండి ఇక్కడ గల్ఫ్ ప్రాంతాల్లో పెరిగిన జాతీయత భావం 291 అన్నాడు. సో ఇంక ఇక్కడ టాపిక్ మొత్తం కూడా డిలీటెడే. USSR పతనం, ప్రచ్ఛన్న యుద్ధం అంతము. సో మనం ఇది కూడా చూసినట్లయితే 292 ఈ పేజీ కూడా మనకి డిలీటెడ్. అంటే ఇంకా మనకి ఈ లెసన్లో ఉంది ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, ఇండియాస్ రిలేషన్ విత్ చైనా, ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇండియన్ రిలేషన్ విత్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి ఉన్నాయి. చూద్దాం అవి కూడా ఉన్నాయో లేదో. ఓకే, కొంతవరకు ఉన్నాయి, స్టార్టింగ్లో వరకు లేవు. నెక్స్ట్ మనకి సమకాలీన సామాజిక ఉద్యమాలు, అమెరికా పౌర హక్కుల ఉద్యమము 299 ఉద్యమము, పేజీ నెంబర్ 299. USSRలో మానవ హక్కుల ఉద్యమం 300. అంటే ఇవి యాక్చువల్గా చాలా ఇంపార్టెంటే, మరి ఇప్పుడు సిలబస్లో తీసేశారు. చూడండి 299, 300 లేదు. అదేవిధంగా అణు వ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, ప్రపంచీకరణ, నిర్వాసితులైన ప్రజలు, పర్యావరణం, ఇవన్నీ కూడా పేజీ నెంబర్ 303లో ఉన్నాయి. నర్మదా బచావో ఆందోళన 305 to 306. సైలెంట్ వ్యాలీ 307. ఆడవాళ్ళు ఏకమైతే 309. సో ఇవన్నీ కూడా మనకి సిలబస్లో లేవంటున్నారు. మరి వీటి నుంచి మనకేమో ఎగ్జామ్లోనేమో బిట్లు వస్తూ ఉంటున్నాయి. సో కొంచెం చూసి మీరు చదువుకోండి. సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఇవన్నీ కూడా మీకు సిలబస్లో నుంచి తీసేశారంట. నెక్స్ట్ ఫైనల్గా 22 పౌరులు, ప్రభుత్వాలు, న్యాయసేవ ప్రాధికారిక సంస్థ, పేజీ నెంబర్ 320 to 323. అయితే మీరు చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ అంతా ఉంది మనకి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, సమాచార హక్కు చట్టం మొత్తం ఇచ్చారు ఎగ్జామ్లో. ఇది మాత్రం తీసేశారనమాట. 320 నుంచి 323 వరకు. లీగల్ సర్వీస్ అథారిటీ, న్యాయసేవ ప్రాధికారిక సంస్థ. అంటే ఇందులో రెండు టాపిక్లు ఉంటే ఒక టాపిక్ ఉంచారు, ఒక టాపిక్ని తీసేశారు. ఇది మనకి తెలుగు మీడియం పరంగా కానీ ఇంగ్లీష్ మీడియం పరంగా కానీ SCERT నుంచి వచ్చింది. దీన్ని బట్టి కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీ మనకి ఇంకొకటి తయారు చేశారు ఇంగ్లీష్ మీడియంలో. మీరు దీన్ని కూడా ఒకసారి చూడండి. మ్యాక్సిమం అలాగే ఉంటుంది. ఫస్ట్ లెసన్ మొత్తం ఓన్లీ పేజీ 3 తప్ప అన్నారు.
సెకండ్ లెసన్లోనేమో ఆ 14, 15లో ఉన్న గోల్స్ అవి ఉన్నాయి కదా, డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నది. అదేవిధంగా 17th పేజీ ఈ రెండు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పేజీలో ఏవో టేబుల్ గ్రాఫ్లు అన్నారు కానీ థర్డ్ లెసన్ అయితే పూర్తిగా ఉంది. ఫోర్త్ లెసన్ కూడా మ్యాక్సిమం ఆ టేబుల్సే అన్నారు. సో మీరు ఇంకా నేనేమైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఏదైనా చెప్పుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దీన్ని కూడా ఒక్కసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇంకా మనం 5th లెసన్కి వచ్చేసేటప్పటికి అవుట్ ఫ్లోస్, వాటర్ ఫ్లోస్ ఇన్ తుంగభద్ర రివర్ అదే చెప్పుకున్నాం కదా, అంతవరకు లేదు. ద పీపుల్లో వచ్చేటప్పటికి చేంజింగ్ పాపులేషన్ సైజ్ అంత అది 77 నుంచి 80 వరకు లేదు. పీపుల్ అండ్ సెటిల్మెంట్ చూసినట్లయితే హౌ డిడ్ సెటిల్మెంట్స్ బిగన్ మనం చెప్పుకున్నాము. ఎగ్జాంప్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సో అవే అర్బనైజేషన్ ఇన్ ఇండియా ఇంతవరకు లేవు. పీపుల్ అండ్ మైగ్రేషన్, రూరల్ అర్బన్ మైగ్రేషన్ పేజీ నెంబర్ 106, 107 లేవు. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 112, 113 లేవంటున్నారు. నెక్స్ట్ 9th లెసన్ చూసినట్లయితే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ రామాపూర్ లేదు. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ పేజీ నెంబర్ 119, 120, లేబర్ ఫర్ ద ఫార్మ్ పేజీ నెంబర్ 121, క్యాపిటల్ అరేంజింగ్ ఫిజికల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ 122. సేమ్ మ్యాక్సిమం మనం ఇందాక ఏదైతే చూసామో అదే దాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తుంది పూర్తిగా. సో ఈ గ్లోబలైజేషన్ ఇవి చూసి మీరు ఇంకేమైనా అనుమానం ఉంటే ఒక్కసారి టిక్ పెట్టుకోండి. మీరు ఉన్న సిలబస్కేమో టిక్ పెట్టుకోండి, లేదు అనుకున్న దానికి ఒక ఇంటూ పెట్టుకుని ఆ సైడ్ హెడ్డింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇది లేదు అని చెప్పేసి మీరు ఇంటూ పెట్టేసేసుకోండి. అదేవిధంగా గ్లోబలైజేషన్, ఫుడ్ సెక్యూరిటీ, ఇక చూడండి ద వరల్డ్ బిట్వీన్ వార్స్ అనేది 13th లెసన్కి ఏమేమి లేదు అంటే కంప్లీట్ లెసన్ చదవాలి. 14th లెసన్లో కూడా ఏవో బాక్స్ ఐటమ్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. 14th లెసన్ కూడా మనం ఫుల్గా చదువుకోవాలి. నెక్స్ట్ 15th లెసన్, మరి 16th లెసన్ కూడా డిలీటెడ్ టాపిక్ ఏమీ ఇవ్వలేదు అంటే 16th లెసన్ కూడా ఫుల్గా చదవాలి. 15th వచ్చేటప్పటికి వియత్నాము, నైజీరియా మాత్రమే. తర్వాత ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్లో ఈ నేపాల్ కాన్స్టిట్యూషన్ సంగతి ఒకటి, అదేవిధంగా జపాన్ కాన్స్టిట్యూషన్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేపాల్, రీడింగ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంటిక్వింగ్ ఇన్ క్రియేట్వికింగ్ ఇన్ సిఏ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్, ఇవి కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ ఇవి ఇంతవరకు లేవు. అదేవిధంగా ఇండిపెండెంట్ ఇండియాలో చూసినట్లయితే ఫారెన్ పాలసీ అండ్ వార్స్, ద సక్సెషన్, ద హిందీ ఎజిటేషన్ అంటే మనకి హిందీ వ్యతిరేక ఉద్యమం ఉంటుంది కదా, ది గ్రీన్ రెవల్యూషన్, రైజెస్ ఆఫ్ రిలీజనల్ పార్టీస్, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవి ఇంతవరకు ఎక్కువే సిలబస్ తీసేశాడు. చూడండి నెక్స్ట్ 19th లెసన్ చూసినట్టయితే ద ప్రెసిడెంట్ రూల్, అదేవిధంగా ద పంజాబ్ ఎజిటేషన్, ద అస్సాం మూమెంటు, రైజ్ ఆఫ్ కమ్యూనిజం అండ్ కరప్షన్ ఇన్ హై ప్లేసెస్, పొలిటికల్ కన్సర్న్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ 20th century, తర్వాత యూసేజ్ ఆఫ్ రిలీజన్ అండ్ పాలిటిక్స్. ఇవి చూసి ఇది లేదు ఇది ఉంది అని చక్కగా టిక్ పెట్టేసుకోండి. డిలీటెడ్ టాపిక్ సిలబస్లో ఉన్నది ఇది అని ఇచ్చేశారు. నెక్స్ట్ పోస్ట్ వరల్డ్ వార్లో కూడా అలాగే మనకి. తర్వాత చూసినట్టయితే సోషల్ మూమెంట్స్, ఉన్న మూమెంట్స్ ఏంటి, మూమెంట్స్ లేనివి ఏంటి అనేది చూసుకోండి. సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్ అది ఈ విధంగా. అంటే మాకు కూడా ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి మనం మ్యాక్సిమం మన టైంలో లెసన్ మొత్తం చెప్పుకోవడమే ఉత్తమం అన్నట్టుగా అనిపించేది. సో ఎన్నిసార్లు చూసినా ఈ టాపిక్ ఉందా ఈ టాపిక్ లేదా అనే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అయితే నేను ఈ సిలబస్ని రాసుకోవాల్సి వచ్చినప్పుడు అవసరమైనప్పుడు నేనేం చేశానంటే ఈ విధంగా షార్ట్ చేసుకొని ఉన్న పేజీలు ఇవి లేని పేజీలు ఇవి అని చెప్పి ఇట్లా నేను రాసుకున్నా. ఇదేమైనా మీకు యూజ్ అవుతుందేమో ఒక్కసారి చూసుకోండి. అంటే ఇప్పుడు నేను ఈ 2 సిలబస్ పేపర్లు దగ్గర పెట్టుకొని ఇంకా వేరే ఎక్కడి నుంచో PDF వచ్చింది దాన్ని కూడా దగ్గర పెట్టుకొని ఈ టాపిక్లో ఇది ఉంది ఇది లేదు, మనం పిల్లలకి ఇది చెప్పాలి ఇది అక్కర్లేదు అని చెప్పేసి నేను ఈ విధంగా పేజీ నెంబర్స్ వేసి పేపర్ 1కి 2కి నోట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి నాకు అవసరమైనప్పుడు. సో ఇదేమైనా మీకు యూజ్ అవుతుందేమో ఒక్కసారి చూసుకోండి. ఇది అమ్మ మనకి రివైజ్డ్ సిలబస్కి సంబంధించింది. సో ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే మీరు డౌట్స్ అడగండి చెప్తాను. ఓకే థ్యాంక్ యూ, బాయ్.